హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్ల కోసమైతే అప్లికేషన్ ఫారంని రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫారంని తప్పులు లేకుండా ఏ విధంగా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫారానికి ఏమేం డాక్యుమెంట్స్ జత చేయాలి, ఆ కావలసినటువంటి జిరాక్స్లు ఏంటి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు అప్లికేషన్ ఫారాన్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి విలేజ్లో కూడా ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి దరఖాస్తులను అయితే స్వీకరించడం జరుగుతుంది. నిన్నటి నుండే ఈ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పెన్షన్ కోసం ఎదురు చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను మీకు వీడియోలో చూపించిన విధంగా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసినట్టయితే మీకు ఆసరా చేయూత పెన్షన్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఈ యొక్క అప్లికేషన్ ఫారాన్ని మనం చూసుకున్నట్టయితే చేయూత పెన్షన్ల పథకము అని చెప్పేసి క్లారిటీగా నమోదు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నుండి. ఇక్కడ దరఖాస్తుదారుని ఫోటోనైతే మీరు పెట్టవలసి ఉంటుంది. పెన్షన్ రకము మీరు ఏ పెన్షన్కి అప్లై చేస్తున్నారో దానిపైన టిక్ మార్క్ అయితే చేయండి. వృద్ధాప్య అయితే వృద్ధాప్య పైన, వితంతు అయితే వితంతువు పైన, ఈ విధంగా కేటగిరీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. జిల్లా మీ జిల్లా పేరు రాయండి, మండలము లేదా మున్సిపాలిటీ పేరు రాయండి, లేదా గ్రామ పంచాయతీ పేరుని రాయవలసి ఉంటుంది. ఇక్కడ దరఖాస్తుదారుని పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా మీరు ఇక్కడ నమోదు చేయాలి. ఆధార్ కార్డు నెంబర్, ఇక్కడ ఆధార్ నెంబర్ని కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కిందికి వెళ్ళినట్టయితే తండ్రి లేదా భర్త పేరుని రాయండి. చిరునామా మీ హౌస్ నెంబర్తో కూడినటువంటి పూర్తి నెంబర్ని ఇవ్వండి. పుట్టిన తేదీ ఇక్కడ మంత్ ఉండాలి, డేట్ ఉండాలి, ఇయర్ ఉండాలి, ఈ విధంగా రాయండి. దీని ప్రకారంగా మీ వయస్సు ఎంత ఉంటుందో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లింగము పురుషుడైతే పురుషుడి పైన టిక్ మార్క్ చేయండి, స్త్రీ అయితే స్త్రీ పైన టిక్ మార్క్ చేయండి. సామాజిక వర్గం కూడా అంతే, ఎస్సీ అయితే ఎస్సీ మీద, ఎస్టీ అయితే ఎస్టీ మీద, బీసీ అయితే బీసీ మీద, మైనారిటీ అయితే మైనారిటీ మీద, ఇతరులు అయితే ఇతరుల మీద మీరు టిక్ మార్క్ చేసుకోండి. బ్యాంక్ ఖాతా నెంబర్, మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ రాయండి. మీరు ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి సంబంధించి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్ ఏ ప్లేస్లో ఈ బ్రాంచ్ అనేది కలిగి ఉన్నారో బ్రాంచ్ పేరుని రాయండి. మొబైల్ నెంబర్ కూడా ఫైనల్గా మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ దరఖాస్తుదారుని సంతకం అయితే ఉంటుంది. ఇక్కడ వేలిముద్ర కానీ మీ యొక్క సంతకము కానీ మీరైతే పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫారంని పూర్తిగా నింపి దీనికి ఏ కేటగిరీ పెన్షన్కి అప్లై చేసుకున్నప్పటికీ కూడా మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ప్రతి కేటగిరీకి పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డ్ అనేది ప్రతి కేటగిరీ పెన్షన్కి పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది ప్రతి కేటగిరీ పెన్షన్కి అయితే మీరు పెట్టవలసి ఉంటుంది. ఈ 3 డాక్యుమెంట్స్ అనేది ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్లికేషన్ ఫారంకి జత చేయాలి. ఇక మిగతా తక్కిన వివరాలు చూసుకున్నట్టయితే వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసేటటువంటి వారు వీటితో పాటుగా ఇంకా ఏదైనా బర్త్ డేట్ని సూచించేటటువంటి ఒక ఐడి ప్రూఫ్ని మీరు పెట్టవలసి ఉంటుంది. ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి. వితంతువు అయితే డెత్ సర్టిఫికెట్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. వికలాంగులైతే ఇక్కడ మనకి సదరణం సర్టిఫికెట్ కానీ యూడి ఐడి కార్డుని కానీ యాడ్ చేయవలసి ఉంటుంది. ఒంటరి మహిళలైతే మీ యొక్క భర్త నుండి డైవర్స్ తీసుకున్నటువంటి సర్టిఫికెట్ కోర్టు ద్వారా మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. లేదు అంటే ఇంకొక ఆప్షన్, గ్రామ పంచాయతీ నుండి మేము ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా జీవించడం జరుగుతుంది, నాకు ఒంటరి మహిళా పెన్షన్ కావాలి అని చెప్పేసి వారిని దగ్గర నుండి ఒక లెటర్ అనేది తీసుకొని మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ చేయూత పెన్షన్లకి అప్లికేషన్ అనేది చాలా ఈజీగా చేసుకునేటటువంటి అవకాశం కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు అని చెప్పేసి మీకోసం నేను ఈ వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.